రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ 45 సంవత్సరాల వయసులో ఉన్న 45 సంవత్సరాల వయసు నిండిన ఆ ప్రతి అక్కకు నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తాను అని చెప్పి ప్రతి అక్కకు చెప్తా ఉన్నా. ఆ ప్రతి అక్క చేతిలోనూ 75,000 రూపాయలు పెడతాము 4 దఫాల్లో అని చెప్పి ప్రతి అక్కకు చెప్తా ఉన్నా. ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా, ఇవాళ చంటి పిల్లలు చంకన వేసుకుని ఆ పిల్లలను గొప్పగా చదవాలని, ఆ పిల్లలను గొప్పగా చదివించేందుకు ఆ అక్క చెల్లెమ్మలు పడతా ఉన్న బాధలను నేను చూసా. పిల్లలను చదివించేందుకు కూలి పనులకు పోతా ఉన్న అవస్థల్లో ఉన్న అక్క చెల్లెమ్మలను కూడా నేను చూసా. పేదరికం పోవాలి అని అంటే పిల్లలు చదవాలి. పిల్లలు చదివి రేపొద్దున పెద్ద పెద్ద చదువులు చదివి ఆ చదివినప్పుడే వాళ్ళు పెద్ద ఉద్యోగాలు చేసినప్పుడే పేదరికం పోతుంది అని, ఆ పిల్లలకు ఆ పరిస్థితి మంచి పరిస్థితులు రావాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్న ఆ తల్లులను చూశా. ఆ ప్రతి తల్లికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తల్లి చేయాల్సిందల్లా ఏమీ లేదు. ఆ తల్లి చేయాల్సింది తమ పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు. ఆ తల్లి చేయాల్సింది ఏ బడికి పంపించినా పర్వాలేదు, ఆ తల్లి ఆ పిల్లలను బడికి పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు ఆ ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రతి అక్కకు చెప్తా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. అమ్మ ఒడి